హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే సోరకాయతో మంచి రెసిపీ చేస్తున్నా. చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇదైతే పచ్చి అంటే మనకు లేతగా ఉంటుంది చూడండి. సోరకాయ ఎంత బాగుంటుందో లేతగా, అంటే కొరుక్కొని తినాలనిపిస్తుంది. అది కీరాలాగా అంత బాగుంటుంది. అలాంటిది తీసుకొని మనము కీర్ చేసుకుందాం. సోరకాయ కీర్ అంటే స్వీట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైతే మరీ ఇష్టంగా తింటారు. అది కూడా షుగర్ లేని వాళ్ళకైతే ఈజీగా మనం పెట్టొచ్చు. కానీ షుగర్ ఉన్నా కూడా పెట్టొచ్చు కొంచెం, ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం. చాలా ఇష్టంగా తినే రెసిపీ, మరీ ఇష్టపడతారు ఎవరైనా. అంత సూపర్గా వచ్చింది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగుందో. నెయ్యితో చేశాను, చాలా బాగా వచ్చింది. ఆవు నెయ్యి ఎంత బాగుందంటే అసలు చెప్పొద్దండి. మళ్ళీ చేయబుద్ధి అవుతుంది, చేసుకోబుద్ధి కూడా అవుతుంది. చేయాలి, మీరైతే మరీ ఇష్టంగా తింటారు, మళ్ళీ చేసుకుంటారు. వీక్లో 2 times అయినా చేసుకుంటారు. అంత బాగుంది, ఈజీగా అవుతుందండి ఈ కీరు. ఎందుకంటే ఈ సోరకాయలు మనం సెలెక్షన్ చేసేటప్పుడే గోరుతో ఇలా గిల్తారు చూడండి, గుచ్చుతారు. గుచ్చినప్పుడు గోరు దాంట్లోకి దిగిపోవాలి, అంత ఈజీగా పోవాలి. అంత బాగుంటేనే సోరకాయ తీసుకోవాలి, లేదంటే అస్సలు సోరకాయ ఈ స్వీట్కి పనికిరాదు. అందు గురించి పోయినసారి నేను ఏం చేశానంటే, ఒకసారి కొంచెం ముదిరింది తీసుకున్నా. అది ఎంత ఉడికించినా కూడా అసలు ఉడకట్లేదు. ఎంత ఉడికించినా అంతే ఉంది. స్వీట్ అయితే ఇష్టంగా తినలేదు. ఇప్పుడైతే లేతది తీసుకున్నా, అందుకే చాలా బాగా వచ్చింది. దీంట్లో ఇలాచి, నెయ్యి, బెల్లం ఓన్లీ, అంతే, ఏది వేయలేదు. చాలా బాగా వచ్చింది. కావాలంటే నట్స్ వేసుకోవచ్చు, అంతే. ఇంకా వేరే ఏది వేయలేదండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మిల్క్ కూడా ఒక గ్లాస్ యాడ్ చేశాను, అంతే. ఇష్టం ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సోరకాయ అయితే ఒకటే తీసుకున్నా. అదైతే మంచిగా కడిగేసి పొట్టుతో ఉన్నదే తీసుకోవాలి మనం. పొట్టు తీసేసి సోరకాయ చేస్తే వేస్ట్, అసలు టేస్ట్ కూడా ఉండదు, పిండిలా ఉంటుంది. ఇలా పొట్టుతో చేసుకుంటేనే హెల్త్కు కూడా చాలా మంచిది. ఈ సోరకాయ పొట్టు ఉన్నప్పుడే మనము బాగా గీరుకోవాలి. అంటే కొబ్బరి గీరుతాను చూడండి, దాంతో గీరండి. గీరేసి మంచిగా పొడుగుగా వచ్చేటట్టు సగానికి కట్ చేసి, నేను చూపించాను కదా వీడియోలో, సేమ్ అలాగే చేసుకొని గింజలు ఉంటాయి చూడండి లోపట, ఆ గింజలు మొత్తం అలాగే వేసేయండి. ఎందుకంటే ముదిరినవి కాదు కదా, లేతది కాబట్టి లేతగానే ఉంటుంది. మనమైతే నెయ్యి వేసేసుకొని, ఒక బౌల్లో నెయ్యి వేసేసుకొని, నెయ్యి కొంచెం కాగాక ఈ కీరంతా, అంటే గీరిన సోరకాయ కీర ఏదైతే ఉందో అది దాంట్లో వేసేయండి. నెయ్యిలో బాగా ఉడికించండి, బాగా వేయించాలి. ఆ నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు, వాటర్ అనేది లేకుండా, అంటే ఆవిరి అయిపోయినంత వరకు మనము వేయిస్తూనే ఉండాలి ఆ నెయ్యిలో. వేయించాక మనము పాలు పోసుకోండి. ఒక గ్లాస్ పాలు పోసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. అదో ఫ్లేవర్ వస్తుంది, మీగడ ఫ్లేవర్ వస్తుంది పాలు పోసుకుంటే. లేదంటే మనకు మామూలుగా వాటర్తో అయితేనేమో అది వేరే టేస్టు, మిల్క్తో అయితే చాలా సూపర్ ఉంటుంది టేస్టు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. బాగా ఉడికాక వాటర్ అంతా పోయి ఇనికాక, అంటే వాటర్ అంతా ఆవిరైపోవాలి. అయిపోయాక మనం బెల్లం వేసుకోవాలి. అప్పుడు బెల్లం ఒక 1/2 kg అంత పడుతుంది. మనం 1 kg సోరకాయ తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 kg వేసుకోండి. అంటే తెలిసిపోతుంది మనకు, ఒక కలర్ అనేది వచ్చేస్తుంది బెల్లం వేస్తుంటే. అలా బెల్లము మొత్తం వేసేసి బాగా కలియబెట్టుకొని కొద్దిసేపు అలాగే 1/2 గంట సేపు అలాగే పెట్టండి. పెట్టేశాక ఆవిరంతా పోతుంది. అప్పుడు మనం కావాలంటే మళ్ళీ కూడా పాలు పోసుకోవచ్చు. వాటరీగా తినాలని కొందరు చేసుకుంటారు, గట్టిగా తినాలని హల్వా టైపు చేసుకొని తినాలని కొందరు ఇష్టపడతారు. నేనైతే ఈ టైప్ చేసుకున్నా, చాలా బాగుందండి టేస్టు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తిన్నా కూడా చాలా టేస్ట్ వచ్చింది. సూపర్గా ఉందండి టేస్టు. కొందరైతే వేడి మీద తింటారు, కొందరైతే కూల్గా తింటారు. కూల్గా తింటే ఎలా ఉంటుంది, నేను చూశాను.
కానీ హాట్గా తింటేనే నాకు నచ్చింది. కూల్ అయితేనేమో వేరే టేస్ట్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. ఇలాచి అయితే 4 వేసుకోండి, దంచేసి పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా నా వీడియోస్ చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ కొట్టండి ఒకటి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్రోడక్ట్స్ ఏదైతే పెడతానో అది సర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.